శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నీ బాబా ఇస్తున్న ఈ గొప్ప వరం అందుకో తల్లి, అస్సలు వదులుకోకు. ఇది నా బిడ్డ కోసం నేనే స్వయంగా తీసుకువస్తున్న అదృష్టం, కాదనకు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక గొప్ప వరాన్ని అందించబోతూ ఉన్నారట. తప్పకుండా ఆ అదృష్టాన్ని అందుకోమని తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారు. తల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అదృష్టాన్ని వదులుకోవద్దమ్మా. ఎందుకంటే నీకోసం, కేవలం నీకోసం మాత్రమే స్వయంగా ఈ తండ్రి తీసుకొస్తున్నటువంటి అదృష్టం బిడ్డ, ఇది కాదనుకోకమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే బాబాగారు తన బిడ్డలకు ఇంత గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తూ ఉన్నారంటే అది ఎటువంటి అదృష్టమై ఉంటుంది, ఎటువంటి వరమై ఉంటుంది. ఒకవేళ మనం ఎప్పటి నుంచో బాబాగారిని అడుగుతూ ఉన్నటువంటి కొన్ని తీరని కోరికలై ఉంటాయా, లేకపోతే మనం ప్రతిరోజు బాబాగారి పాదాల ముందు పెట్టే మన కోరికలై ఉంటాయా, లేదంటే మనం రోజు బాబాగారిని ప్రార్థించేటువంటి దేనికోసం అయితే ప్రార్థిస్తూ ఉన్నామో ఆ ఆరోగ్యం గురించి ఏమైనా చెప్పబోతూ ఉన్నారా? దేని గురించి చెప్పబోతూ ఉన్నారు? మన జీవితాన్ని మార్చే విషయాలు ఏమైనా చెప్పబోతూ ఉన్నారా? బాబాగారు ఏ విధంగా అదృష్టాన్ని మనకు ప్రసాదించబోతూ ఉన్నారు? బాబాగారు ప్రసాదించేటువంటి ఆ అదృష్టం ద్వారా మనం ఏ విధంగా పయనించబోతూ ఉన్నాం, ఎటువంటి లక్ష్యాలను చేరుకోబోతూ ఉన్నాం, ఇవన్నీ కూడా ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకు సమాధానంగా చెబుతూ ఉంటారండి. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మాటలను శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నీ మనసులో ఒక బలమైన కోరిక ఉంది కదా, అది నెరవేరితే బాగున్ను అని ఎన్నో రోజుల నుంచి ఆశపడుతూ ఉన్నావు కదా బిడ్డ. నీ బలమైన కోరిక తీర్చమని నా దగ్గర ప్రతిరోజు ప్రార్థనలు కూడా పెడుతూనే ఉన్నావు. నీ మనసులో ఉన్న బాధని మొత్తం ఇలా చెప్పుకుంటూ ఉన్నావు. బాబా, నా కోరిక మీరు ఎప్పుడు తీరుస్తారు? ఈరోజు రేపు అంటూ రోజులను దాటేస్తున్నారే కానీ నా కోరికలు, కష్టాలు, సమస్యలు మాత్రం తీర్చడం లేదు. బాబా, నేను మీ బిడ్డగా మారి చాలా సంవత్సరాలైంది కదా. ఆ రోజు నుంచి నేను మిమ్మల్నే పూజిస్తూ, మిమ్మల్నే నమ్ముకుంటూ ఉన్నాను. మరి తండ్రి, ఒక్కసారి కూడా నా వైపు చూడాలనిపించడం లేదా అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి. అందుకే బిడ్డ, ఈరోజు నువ్వు అడిగే ప్రశ్నలన్నింటికీ జవాబు ఇచ్చి నీకు వరాన్ని ఇవ్వడానికి మాత్రమే నేను వచ్చాను. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఒక అదృష్టాన్ని ప్రసాదించడానికి వచ్చాను. ఇది నీ బాబా నీకిస్తున్న ఒక గొప్ప బహుమతి. చూడు తల్లి, ఇన్ని రోజులు నా మాట విన్నావు, నా మార్గంలో నడిచావు. ఏది జరిగినా నా బాబా ఉన్నారనే ధైర్యంతో ఉన్నావు. ఆ ధైర్యాన్ని నేను నిలబెడతానమ్మా. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. నువ్వు నన్ను అడిగిన కోరికను నెరవేర్చి బాబాని నమ్మితే ఎటువంటి కోరికలైనా నెరవేరుస్తారు. ఆ తండ్రిని నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ ఆయన అన్యాయం చేయరు అని నీకు అర్థమయ్యేలా చేస్తాను. నీ ద్వారా 10 మందికి ఆ విషయం తెలిసేలా చేస్తానమ్మా. నీకోసం ఈ శుభవార్తను తీసుకొచ్చాను. జాగ్రత్తగా విను తల్లి. చూడు బిడ్డ, నువ్వు ఆశపడి నా దగ్గర ప్రార్థన పెట్టినది నీకు తప్పకుండా నేను అందిస్తాను. ఇందులో ఎలాంటి సందేహం నువ్వు పెట్టుకోవద్దు. రోజులు అయిపోతున్నాయనో, లేదంటే సమయం మించిపోతోందనో దిగులు పడకు. నీకైన సమయం వచ్చినప్పుడు నీకు మంచి వార్త, నువ్వు కోరే వార్త నీ దగ్గరకు వస్తుందమ్మా. దీనిని బట్టి అర్థం చేసుకో, ఆ సమయం ఇంకా రాలేదు అని. కానీ తల్లి,
అతి త్వరలోనే నువ్వు ఆ శుభవార్తను వినబోతూ ఉన్నావు. ఎందుకంటే ఆ సమయం దగ్గర పడింది తల్లి. ఇక నువ్వు దేని గురించి సందేహించాల్సిన పని లేదమ్మా. నీ బాబా చెబుతున్నాడు, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. ఆనందంగా ఉండు బిడ్డ. చూడమ్మా, ఒక చిన్న జలపాతం పెద్ద నదిలా మారి భూమిపైనే పరుగులు తీస్తుంది. ఒక చిన్న విత్తనం కూడా పెద్ద మహావృక్షంలా మారుతుంది. ఇలానే బిడ్డ, ఈ ప్రపంచంలో ఏదైనా సరే చిన్నగా పుట్టి పెద్దగా మారుతుంది. తరువాత అవి అద్భుతాలు సృష్టిస్తాయి. మనిషి కూడా అంతేనమ్మా. చిన్నగా పుట్టి పెరిగి పెద్దయి ఎన్నో అద్భుతాలు చేస్తారు. అయితే తల్లి, పుట్టిన ప్రతి ఒక్కరూ అద్భుతాలు సాధించలేరు. ఎవరైతే వారిపై వారికి విశ్వాసం ఉంటుందో, ఎవరైతే భగవంతునిపై నమ్మకంతో వారి పనిలో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారో వారు మాత్రమే ఈ అద్భుతాలు సృష్టించగలరు. వారు కోరిన ప్రతిదీ వారి కాళ్ళ దగ్గరికి వస్తుందమ్మా. చూడు బిడ్డ, నువ్వు ఎప్పుడూ విజయం సాధించిన వాళ్ళని మాత్రమే చూస్తూ ఉన్నావు. వారిని చూసే నువ్వు బాధపడుతూ ఉన్నావు. వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నారు, ప్రతి దానిలో విజయం పొందుతూ ఉన్నారు. నా బాబా వాళ్ళనే ఆశీర్వదిస్తున్నారు, కానీ ఇంత కష్టపడుతున్నా నా వైపు తిరిగి కూడా చూడటం లేదని బాధపడుతూ ఉన్నావు. తల్లి, నాకు అందరూ బిడ్డలు సమానమే. వారి విజయాన్ని మాత్రమే నువ్వు చూస్తూ ఉన్నావంతే. కానీ దాని వెనుక వారి పడే కష్టం నీకు అర్థం కావడం లేదు. ఒక్కసారి పరిశీలించి చూడు. ఒక్కసారి వారి వెనుక నడిచి చూడు. ఆ మార్గం ఎంత కష్టతరంగా ఉంటుందో. వాళ్ళు అంత కష్టపడుతున్నారు కాబట్టి, వారి పనిపైన అంత దృష్టి పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టే వారు విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. తల్లి, వారు అంత శ్రమిస్తున్నారు కాబట్టే, వారు అంత కష్టపడుతున్నారు కాబట్టే ప్రతి ఒక్క పనిలో విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అంత కష్టపడుతున్నా కానీ ఎప్పుడూ వారు దేవునిపై నిందలు వేయలేదు. నా తండ్రి నా వైపే ఉంటారు, తప్పకుండా నాకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదిస్తారు, నేను తలపెట్టిన పనిలో తప్పక విజయం సాధించేలా ఆశీర్వదిస్తారనే నమ్మకంతోనే ఉన్నారు. ఆ నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకుంటున్నాను బిడ్డ. నేను కేవలం మార్గం మాత్రమే చూపిస్తాను తల్లి. ఆ మార్గంలో నడవాల్సిన బాధ్యత మాత్రం నా బిడ్డలదే. ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మార్గం వెంబడి నడుస్తారో వారు తప్పక విజయం సాధిస్తారు. నీకు మళ్ళీ చెబుతున్నానమ్మా, నాకు ఏ బిడ్డ ఎక్కువ కాదు, ఏ బిడ్డ తక్కువ కాదు. అందరూ సమానమే. వారు వారు చేసే ప్రయత్నాలను బట్టి వారు విజయం సాధించడం ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా శ్రమించే వాళ్ళు ఎక్కువ విజయాలు సాధిస్తారు, త్వరగా ముందుకు వెళ్ళిపోతారు. కానీ కష్టాలకు భయపడి అప్పుడప్పుడు శ్రమించే వాళ్ళు కొంచెం ఆలస్యంగానే విజయాన్ని చూస్తారు. ఇప్పుడు నువ్వే అర్థం చేసుకో. నువ్వు తలపెట్టిన పనిలో నువ్వు ఎంత శ్రమ పడుతూ ఉన్నావో, దానిని సాధించడం కొరకు ఎంత శ్రమను దానిపై పెడుతూ ఉన్నావు. అప్పుడు నీకే అర్థమవుతుందమ్మా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావనేది. తల్లి, నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు, ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవి. కానీ నువ్వు చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదు. నేను నీకు ఎన్నో మార్గాలు చూపుతూ ఉన్నాను బిడ్డ, అవి నువ్వు గుర్తించడం లేదంతే. జాగ్రత్తగా పరిశీలించమ్మా, అప్పుడు నీకే అర్థమవుతుంది. నీ బాబా నువ్వు విజయం సాధించడం కోసం నీ చుట్టూ ఎన్ని మార్గాలు ఏర్పరుచున్నారు. అందులో ఒక్కటైనా సరే నువ్వు పట్టుకోగలిగితే తప్పకుండా విజయాన్ని సాధించగలవు. అందులో మొదటి మార్గం నువ్వు శ్రద్ధ సబూరితో ఉండడమే తల్లి.
ఎవరైతే సహనంగా ఉంటారో, విజయం కోసం ఓర్పుగా ఎదురు చూస్తారో తప్పకుండా వారు విజయం సాధిస్తారు. నువ్వు చేయాల్సిన పని ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. రావలసిన విజయం రావలసిన సమయానికి నీ దగ్గరకు వచ్చేస్తుందమ్మా. నువ్వు ఫలితం గురించి ఆలోచించకు తల్లి. అద్భుతమైనటువంటి ఫలితమే నేను నీకు ప్రసాదిస్తాను. కేవలం నీ పనిపై మాత్రమే శ్రద్ధ పెట్టు. విజయం గురించి ఆలోచించకు. చెబుతున్నాను కదా, నువ్వు బాబా బిడ్డవి తల్లి. తప్పకుండా విజయం సాధిస్తావు. కాకపోతే నువ్వు ఎంత శ్రమ అయితే పెడుతూ ఉన్నావో, ఆ పనిని ఎంత త్వరగా పూర్తి చేయాలనుకుని దానిపై దృష్టి పెడుతూ ఉన్నావో అంత త్వరగా విజయం సాధిస్తావు. అందుకని మరికొంత కష్టపడు. శీఘ్రంగా విజయాన్ని అందుకో. నీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి. చూడు బిడ్డ, నువ్వు వేసే చిన్న అడుగులు నీ విజయానికి పెద్ద మార్గంలా ఉపయోగపడతాయి. నువ్వు ఒక విత్తనం నాటాక అది పెద్దయి చెట్టు కావడానికి కొంత సమయం పడుతుంది కదా. అలానే నువ్వు నా దగ్గర చిన్న విత్తనం లాంటి కోరిక చెప్పాక అది మహావృక్షం అవడానికి కొంత సమయం పడుతుంది. అంత మాత్రానికే భయపడిపోతావా? అంత మాత్రానికే దిగులు చెందుతావా చెప్పు? ధైర్యంగా ఉండమ్మా. కుంభవర్షం లాంటి అదృష్టాన్ని నీకు కురిపిస్తానమ్మా. ఇది నీ సాయి వాక్కు, అస్సలు పొల్లుపోదు బిడ్డ. నీకొక విషయం చెప్పనా? స్వచ్ఛమైన బంగారం ఒక మంచి హారంలా మారాలంటే దానిని కాల్చక తప్పదు కదా బిడ్డ. అలాగే దానిని కరిగించాలి, దెబ్బలు తినాలి. అప్పుడే అది ఒక అందమైన హారంలా మారి అందరినీ ఆకట్టుకుంటుంది. నిజమేనా? మనిషి కూడా సరిగ్గా ఇంతే తల్లి. జీవితంలో కష్టాలు, బాధలు, దెబ్బలు అన్నింటినీ తట్టుకొని దాటుకోవాలి. అప్పుడే బంగారం లాంటి జీవితం నీ సొంతమవుతుంది. ఒక అందమైన హారంలా నువ్వు మారి నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆకర్షిస్తావు. గెలుపు నీ ముందుంటుందమ్మా. నీకు చిన్న సమస్య రాగానే, కాస్త కష్టం ఎదురవ్వగానే వెనకడుగు వేయకు. నీ లక్ష్యాన్ని ఆపుకోకు బిడ్డ. జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయినా సరే నమ్మకాన్ని మాత్రం కోల్పోకు. ఏ నమ్మకం ఒక్కటుంటే చాలమ్మా. నువ్వు ఏవైతే కోల్పోయావో అవన్నీ నువ్వు తిరిగి పొందగలవు. నువ్వు ఏ లక్ష్యాన్నైతే నిర్దేశించుకున్నావో దానిని ఖచ్చితంగా ఛేదించగలవు. అర్థమైందా? ఆ నమ్మకం నీ భవిష్యత్తుకు బంగారు మార్గంలా నిలుస్తుంది. ఆ నమ్మకమే నీలో ఉంటే భగవంతుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తారు. వాటిని ఉపయోగించుకో. నీ కల తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ. నీ భవిష్యత్ అనేది నీ చేతుల్లోనే ఉంది తల్లి. దానిని చక్కబెట్టుకోవాలన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాటేస్తావు. ఎన్ని బాధలనైనా సరే తట్టుకొని విజయాన్ని సాధిస్తావు. నీకోసం మాత్రమే ఈ మాటలు చెబుతున్నానమ్మా. పెడచెవిన పెట్టకు తల్లి. మేఘం నుంచి జారిపడిన ప్రతి చినుకు ముత్యం కాకపోవచ్చు, కానీ ఒక్కొక్క చిన్న చినుకు ఒక్కొక్క మొలకకు ప్రాణం పోస్తుందని గుర్తించుకో. ఎన్నో మూగజీవుల దాహాన్ని తీరుస్తుందని గుర్తించుకో. చూసావా తల్లి, చిన్న చినుకే ఎంతమందికి ప్రాణం పోస్తుందో. చిన్న చినుకైనా సరే ధైర్యంగా నిలబడగలుగుతుంది. అలానే నువ్వు కూడా ఉండాలమ్మా. నా వల్ల ఏమీ కావడం లేదు బాబా అని ఎప్పుడూ అనకు తల్లి. నీకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. నీకు అన్నీ అనుకూలంగా మారుతాయి. నేనున్నాను కదమ్మా. నేనుండగా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ఉండు. నేను పక్కనే ఉండి నిన్ను నడిపిస్తాను. ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి.
బాబాగారు తాను చెప్పిన ప్రతి మాటని ఆయన నెరవేర్చుకుంటారు. బాబాగారు చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు ఈరోజు. మనందరం కూడా విజయం సాధించిన వారిని చూసి ఈర్షపడుతూ ఉంటాం. లేదంటే వారికొచ్చిన విజయం నాకెందుకు రావడం లేదు, నేను చాలా కష్టపడుతున్నాను కానీ అనేటువంటి ఆ సందేహం మన ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. కానీ వారి దగ్గరకు వెళ్ళి వారిని ఒకరోజు గమనిస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారో. కానీ తేడా ఎక్కడుందో తెలుసా అండి? వాళ్ళు ఆ కష్టాన్ని బయటకు తెలియనివ్వరు. ఎందుకంటే ఆ కష్టాన్ని చాలా ఇష్టంగా మార్చుకొని చేస్తారు వాళ్ళు. నిద్ర ఉండదు, కానీ నిద్ర లేదనేటువంటి ఆ బెంగ వాళ్ళకు ఉండదు. నేను నిద్రపోవడం లేదనేటువంటి ఆ అలసట వాళ్ళకు ఉండదు. నా పని త్వరగా పూర్తవుతూ ఉంది, నేను చాలా దగ్గరకు వెళ్తూ ఉన్నాననేటువంటి వాళ్ళ లక్ష్యం పైన వాళ్ళకు దృష్టి ఉంటుంది. అలాంటి సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని చాలా ఇష్టంగా స్వీకరించి ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మనం పడే కష్టం మనకు మాత్రమే కష్టం అనిపిస్తూ ఉంటుందండి, ఎవరికైనా అంతే. దానిని ఎవరైతే బాబాగారు చెప్పినట్టు ఇష్టంగా మార్చుకొని మీ లక్ష్యానికి ఇంకా దగ్గరవుతున్నామనేటువంటి ఉద్దేశం మీ మనసులో కలుగుతుందో, అలాంటి సమయంలో ఏ కష్టమో కూడా మిమ్మల్ని ఆపలేదండి. ఎందుకంటే మీరు ఒక అడుగు వేస్తే మీ లక్ష్యానికి మరొక అడుగు దగ్గరైపోతూ ఉంటారు. ఇది కానీ మీ దృష్టిలో పడిందంటే మీరు ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోరు. వీలైనంత త్వరగా నడవాలని, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రతి ఒక్కరి మనసులో దృఢంగా నాటుకుపోతుంది. ఇది గెలిచే వారికి, గెలవాలనుకుంటున్నటువంటి వారికి మధ్య ఉన్న తేడా. అర్థమైందా ఫ్రెండ్స్? బాబాగారు చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ సందేశంలో ఆ అంతర్గత రహస్యం ఏదైతే ఉందో, ఆ పరమార్థం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించాలి. అందరూ సంతోషంగా ఉండాలి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.